హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ నాగేంద్ర. ఫ్రెండ్స్, ఇండియాలోనే రెండవ అతి పెద్ద శివుని విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో అయితే చూసేయండి. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ లో మురుడేశ్వర్ అనే టౌన్ లో అయితే ఉంది ఈ ప్రదేశం. అండ్ ఈ విగ్రహానికి చుట్టూరా కూడా అరేబియన్ సీ మహాసముద్రం అయితే కనపడుతుంది. ఇక ఆలస్యం లేకుండా టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అండ్ మురుడేశ్వర్ టెంపుల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం రండి. మీరు కనుక మురుడేశ్వర్ కి ఫ్లైట్ లో రావాలి అనుకుంటే దగ్గరున్న ఎయిర్పోర్ట్ వచ్చేసి మంగళూరు ఎయిర్పోర్ట్. అండ్ ఈ మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మీకైతే ఫ్రీక్వెంట్ గా బస్సెస్ లేదా ట్రైన్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ మా ఈ జర్నీ వైజాగ్ నుంచి కి వయా బెంగళూరు ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 5300 అయితే పడింది మంగళూరుకి. మేమైతే బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. అండ్ మా ఈ కనెక్టివిటీ ఫ్లైట్ మంగళూరుకి ఇంకో 1 అవర్లో ఉంది. వన్స్ మంగళూరు రీచ్ అవ్వగానే మీకు మంగళూరు టు మురుడేశ్వర్ కి వయా బస్ గానీ లేదంటే ట్రైన్ జర్నీ గానీ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ బస్ అయితే ఇక్కడ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు స్టాప్. అంతేకాకుండా ట్రైన్ అయితే మీరు మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకోవాల్సి ఉంటుంది. వన్స్ మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే ఇక్కడ నుంచి ఆటోస్ అయితే ఉంటాయి. టెంపుల్ వెళ్ళడానికి 50 రూపీస్ నుంచి 80 రూపీస్ మధ్యలో అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఈ టెంపుల్ ని 3 పార్ట్స్ కింద చూసినట్టయితే మొదట గోపురం కనపడుతుంది, తర్వాత మెయిన్ మురుడేశ్వర్ టెంపుల్, అండ్ తర్వాత ఈ శివ స్టాట్యూ అయితే కనిపిస్తుంది చూడండి. మనకి ఈ మురుడేశ్వర్ టెంపుల్ పక్కనే మురుడేశ్వర్ బీచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అది చూద్దాం. అకామిడేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫెసిలిటీస్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయని చెప్పాలి. సో అందులోని మాకు నచ్చింది ఈ ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ. ఇది ఎగ్జాక్ట్ గా అయితే టెంపుల్ కి బ్యాక్ సైడే ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మా రూమ్ కానీ చూసినట్టయితే మాకైతే 4th ఫ్లోర్ లో రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. బికాస్ మేమైతే ఆ బీచ్ వ్యూ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. సో దానికైతే 5000 అయితే ఛార్జ్ చేశారు పర్ డేకి. మాకైతే ఈ బీచ్ వ్యూ అయితే లేదు కానీ సీ వ్యూ అయితే ఉంది. సో మనం చూస్తున్నప్పుడు ఆ సీ ఏదైతే ఉందో అది అరేబియన్ సీ. మనం ఇప్పుడు ఈ టెంపుల్ ప్రాంగణంలో అయితే ఉన్నామండి. అండ్ స్టార్టింగ్ మీకు ఈ యొక్క రాజగోపురం ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది సుమారుగా 250 అడుగుల ఎత్తులో అయితే ఉంది. ఇండియాలోని 2nd టాలెస్ట్ గోపురం కింద కూడా చెప్పబడుతుంది. ఈ గోపురంలో మొత్తం 20 ఫ్లోర్లు ఉన్నాయి. 18వ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ద్వారా అయితే మనకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వ్యూస్ ఎలా ఉన్నాయని చూద్దాం. దీనికోసం మనం 20 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్. ఈ 18th ఫ్లోర్ రీచ్ అయిన తర్వాత మీకు ఇలా చిన్న చిన్న విండోస్ అయితే కనపడుతూ ఉంటాయి 4 సైడ్స్ కూడా. సో వ్యూస్ అయితే 4 సైడ్స్ చూడండి. ఇప్పుడు
ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. గోపురం వెనక భాగంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ నుంచి కొద్దిగా బ్యాక్ సైడ్ కనుక వచ్చినట్లయితే మీకు ఈ శివ స్టాట్యూ ఎంట్రన్స్ అయితే కనపడుతుంది. ఇప్పుడైతే చూద్దాం. అంతేకాకుండా మీకు ఇక్కడ భూ కైలాస్ గురించి హిస్టరీ తెలుసుకోవడం కోసం ఇక్కడ భూ కైలాస్ కేవ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. టికెట్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అయితే మురుడేశ్వర్లో ఈ టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక ఈ వీడియోతో సెలవు తీసుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.